గర్ల్స్ లో కూడా హైపర్ సెక్షువాలిటీ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అది హైపర్ అయినప్పుడు సెక్షువల్ గా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేయడం మొదలు పెడతారు. దాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు రకరకాలుగా ట్రీట్మెంట్లు కొట్టుకోవడం, గిచ్చుకోవడం, లేకుంటే లబ్బర్ కొట్టడం. ఒక మగాడు లేకపోతే డీవియేషన్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే లేదంటే ఎవరు కనపడ్డా వాళ్ళతోటి సెక్స్ చేసేస్తూ ఉంటారు. వై ఇట్స్ హ్యాపెనింగ్? నాకు ఒక పేషెంట్ ఉన్నా, ఫస్ట్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి సేమ్ ప్రాబ్లం, హైపర్ సెక్షువాలిటీ. రోజు 3 సార్లు కంపల్సరీ చేయాలి. ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ భార్య దగ్గర నుంచి రాగానే నా దగ్గరకు వచ్చాడు. సార్ నాకు మా వైఫ్ రోజు 3 టైమ్స్ చేయాలంటుంది. 3 టైమ్స్ చేయకపోతే ఫుడ్ కూడా పెట్టదు. మార్నింగ్ చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఈవినింగ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే నువ్వు మగాడు కాదు, నీకేదో ప్రాబ్లం ఉంది, నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇంకా టైంలో నువ్వు మగోడి కాదు, నువ్వు చెక్కగాడి అన్నట్టు ఇష్టం వచ్చిన మాట్లాడు. ఒకవేళ పిల్లలు పుడితే సరే అమ్మాయి కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేమ్ మా అమ్మాయి అదే బిహేవ్. సార్ మా వైఫ్ని చూస్తే నాకు భయం వేస్తుంది. డాక్టర్తో చెప్పించా, గైనకాలజిస్ట్తో మాట్లాడించి నువ్వు రెగ్యులర్గా కలవకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పిస్తే కూడా అమ్మాయి వెళ్ళలేదు. బేసిక్గా 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. సరే వదిలేసి 2-3 months బాగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళ బంధువుల అమ్మాయి వచ్చి నేను చేసుకుంటాను బావా అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. దురదృష్టం ఏంటంటే అమ్మాయి ఇంతకన్నా సెక్స్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నా దురదృష్టము సెకండ్ టైం కూడా ఇలాగే అయింది. ఇప్పుడు నేను ఏం చేయమంటే, బాబు ఒకటి నువ్వు అమ్మాయినన్నా వదిలేయాలి, లేదా నా దగ్గర తీసుకొని రా, నేను కౌన్సిల్ చేస్తాను. నా దగ్గరికి రాగానే నేను కౌన్సిల్ చేయడానికి ఇట్లా స్టార్ట్ చేశాను. నాకు వెన్నీ చెప్పొద్దండి, ఈయన నాకు రోజు 2-3 సార్లు కలవాల్సిందే, మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు చేదు కాదని ఆపేసాయి. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ, కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, చేయకపోయినా కానీ ఎక్కువగా ఈ సెక్స్ అనే ఆలోచనలు ముందుగా ఎందుకు వస్తాయి? 80-90లో ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి విధానంలో పెరుగుతున్నారా, 2025లో ఉండాల్సిన ఆలోచన విధానంలో పెరుగుతున్నారా అనేది పేరెంట్స్ పట్టించుకోవాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో ఏమవుతుంది, ఫ్రీ సెక్స్ అని. అక్కడ టీనేజ్ పిల్లల నుంచి అఫైర్స్ ఉంటాయి, లివింగ్ టుగెదర్స్ ఉంటాయి, వాళ్ళ సెక్స్ లైఫ్ ని ఎవరు అడగనున్నారు. ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది, లేకపోతే సెక్షువల్ ప్లెజర్ ఇవ్వగలిగే ఆడదుంటే చాలా